వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో మనం యాజ్ యూజువల్గా హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద మనం వర్క్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజుటి వీడియోలో మనం రీసెంట్గా మేఘాలయలో ఒక 2 ఇయర్ చైల్డ్లో పోలియో వైరస్ ఉన్నట్లు డిటెక్ట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ తన స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అసలు ఈ వీడియోలో కంప్లీట్గా మనం పోలియో డిసీజ్ సంబంధించిన పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే 2014లో పోలియో ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేయబడినటువంటి ఇండియాలో మళ్ళీ పోలియో కేసెస్ రియల్గా రైజ్ అవుతున్నాయా, అసలు పోలియో వైరస్ మళ్ళీ డిటెక్ట్ చేశామా, ఎందుకు మేఘాలయలో ఇట్లా పోలియో వైరస్ డిటెక్ట్ అయింది, ఈ పాయింట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో రీసెంట్గా మనం హిందూ న్యూస్ పేపర్లో ఈ యొక్క ఆర్టికల్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూస్తే ఇండియా షుడ్ స్విచ్ టు ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఆన్ ద కేస్ ఆఫ్ పోలియో ఇన్ ఇండియా డిలేడ్ అఫీషియల్ రెస్పాన్స్ అని మనకు క్లియర్గా పేపర్లో మెన్షన్ చేయబడింది. సో ఇప్పుడు కంప్లీట్గా ఈ వీడియోలో మనం పోలియో సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో పోలియో డిసీజ్ ఏంటి? పోలియో డిసీజ్. సో పోలియో డిసీజ్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షస్ డిసీజ్ అన్నట్టు. సో వైరల్ ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే కంప్లీట్గా వైరస్ ద్వారా వస్తుంది. సో పోలియో జనరల్గా మనకి మేజర్ వైరస్ ఒకటి మనకు పాపులర్గా కనపడుతూ ఉంటుంది, దాని పేరు వైల్డ్ పోలియో వైరస్. సో ఈ పోలియో వైరస్ అనేది మనకు పోలియో డిసీజ్, మేజర్గా వైల్డ్ పోలియో వైరస్ ఉంది. సో అది మనకు డిసీజ్ కాజ్ చేస్తూ ఉంది. సెకండ్ పాయింట్ ఏంటంటే పోలియో డిసీజ్ సంబంధించి పోలియో డిసీజ్ అనేది ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ ఓన్లీ కంప్లీట్గా హ్యూమన్స్లోనే రిజర్వాయర్గా ఉంటుంది. అంటే సోల్గా కంప్లీట్గా ఈ హ్యూమన్స్లోనే ఈ పోలియో వైరస్ రిజర్వాయర్గా ఉంటుంది, వేరే యానిమల్స్లో ఉండదు. సో మీకు చూస్తే చాలా హ్యూమన్స్కి కాజ్ అయ్యే డిసీజెస్లో కొన్ని వైరసెస్ యానిమల్స్ రిజర్వాయర్స్గా ఉంటాయి, కానీ పోలియో డిసీజ్ కాజ్ చేసే వైల్డ్ పోలియో ఏదైతే వైరస్ ఉందో అది ఓన్లీ హ్యూమన్స్లో మాత్రమే ఉంటుంది. ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పోలియో వైరస్ అనేది ఎంటిరో వైరస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. ఎంటిరో వైరస్కి ఏంటి అసలు ఎంటిరో వైరస్? సో ఎంటిరో వైరస్ వర్సెస్ రెట్రో వైరస్ అంటాం. సో రెట్రో వైరసెస్ అంటే ఆ వైరసెస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ RNA ఉండి అవి హ్యూమన్ బాడీలో ఎంటర్ అయ్యి ఆ హ్యూమన్ సెల్స్లో ఎంటర్ అయినప్పుడు వాడి యొక్క జెనెటిక్ మెటీరియల్ DNAగా చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ వేరాస్ ఎంట్రో వైరసెస్ ఏంటంటే అవి డిఫరెంట్ ఫామ్స్లో ఓరల్గా అలా హ్యూమన్ బీయింగ్స్లో యొక్క మెయిన్ ఇంటెస్టైన్ని అఫెక్ట్ చేస్తూ ఉంటే వాటిని అన్నిటిని మనం ఎంటిరో వైరసెస్ అంటాం. అలా టోటల్గా 84 టైప్స్ ఆర్ 84 వెరైటీస్ ఆఫ్ ఎంట్రో వైరసెస్ ఉన్నాయన్నారు. 84 వెరైటీస్లో ఒకటి మనకు మేజర్గా వైల్డ్ పోలియో వైరస్ ఏదైతే మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశామో ఇవి ఒక 3 స్ట్రెయిన్స్గా మనకు దొరుకుతా ఈ యొక్క ఎంట్రో వైరస్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. వైల్డ్ పోలియో వైరస్ 1 WPV1, వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 2, వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 3. ఇవన్నీ మనకు ఎంట్రో వైరసెస్ అన్నట్టు. ఇప్పుడు గ్లోబల్గా వైల్డ్ పోలియో వైరస్ 2ని 2015లోనే మనం ఎరాడికేట్ చేసాం. వైల్డ్ పోలియో వైరస్ 3ని 2019లోనే ఎరాడికేట్ చేశాం. ఇప్పుడు వైల్డ్ పోలియో వైరస్ 1ని ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఎరాడికేట్ చేశాం ఎక్సెప్ట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇది ఇండియాకు కన్సర్న్ అన్నట్టు. సో ఇండియాకు కన్సర్న్ ఏంటంటే మన నైబరింగ్ కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఈ వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 1 అనేది మనకు అక్కడ కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. సో అది జనరల్గా ఈ వైరసెస్ అనేది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్లో రిజర్వాయర్స్ కాబట్టి సో ఇట్లా మూమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ వైరస్ ఇండియన్స్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు ఒక కన్సర్న్గా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇది గ్లోబల్ కంటెస్ట్. ఇండియన్ కంటెస్ట్ చూస్తే ఇండియాలో లాస్ట్ వైల్డ్ పోలియో వైరస్ డిటెక్ట్ అయిన ఇయర్ ఏదైనా ఉందంటే అది 2011. సో 2014లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాని పోలియో ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేయబడింది. సో ఇవి మనకు పోలియో డిసీజ్ రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ అన్నట్టు. పోలియో ఇన్ఫెక్షస్ డిసీజ్ వైరస్ హ్యూమన్స్లో మాత్రమే ఉంటుంది. ఇది ఒక ఎంట్రో వైరస్ ఎగ్జాంపుల్.
వైల్డ్ పోలియో వైరస్ ఒక 3 స్ట్రెయిన్స్, 2 స్ట్రెయిన్స్ కంప్లీట్గా వరల్డ్లో ఎరాడికేట్ చేశాం. 1 స్ట్రెయిన్ మాత్రం మన ఇండియా యొక్క నేబరింగ్ కంట్రీస్లో ఉంది. ఇండియాను పోలియో ఫ్రీ కంట్రీగా మనకు కంప్లీట్గా డిక్లేర్ చేయడం జరిగింది 2014లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అసలు పోలియో డిసీజ్ వచ్చినప్పుడు ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వ్యాక్సిన్స్. సో మనకి వ్యాక్సిన్స్ అనేవి పోలియోకు 2 కేటగిరీస్గా ఉన్నాయి. ఒక కేటగిరీ ఏంటంటే ఫస్ట్ డిస్కవర్ చేసింది ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, ఐపీవీ అంటాం. సో ఏంటి ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్? సో ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అంటే బేసిక్గా దీన్ని 1955లో ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు. సో అతని పేరు శాక్ అన్నట్టు, డాక్టర్ జాన్ శాక్. సో డాక్టర్ జోనాస్ శాక్ ఇతను 1955లో కంప్లీట్గా ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ డెవలప్ చేయడం జరిగింది. సో ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఐపీవీ అంటే ఏంటి అసలు మనకి? సో ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఐపీవీ అంటే ఈ యొక్క వ్యాక్సిన్ ద్వారా మనం కిల్డ్ ప్యాథోజన్ని హ్యూమన్ బాడీలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు, వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా అక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తాం. అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇన్నేట్ అంటే బై బర్త్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏదైనా ఒక డిసీజ్ వస్తున్నప్పుడు దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. సో డిఫరెంట్ మెకానిజమ్స్ ద్వారా. సో అక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసే వన్ మెథడ్ ఏంటంటే వ్యాక్సిన్స్ ఇంజెక్ట్ చేయడం. సో ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్స్లో మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా సో దీంట్లో కిల్డ్ జెమ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో కిల్డ్ జెమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం తద్వారా ఈ యొక్క వైరస్ వచ్చినప్పుడు ట్యాకిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా సెకండ్ వన్ మనకి ఏదైతే ఉందో అది ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఓపీవీ అంటాం. సో ఓరల్ పోలియో వ్యాక్సిన్ని 1961లో ఆల్బర్ట్ సాబిన్ అనే ఒక అతను, ఈ సైంటిస్ట్ ఈ యొక్క దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఆల్బర్ట్ సాబిన్. సో ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ ఇతను 1961లో కనుక్కోవడం జరిగింది. సో ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఎలా ఉంటుందంటే, సో మనం కంప్లీట్గా ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఏమో ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్గా ఇస్తాం. కానీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ మాత్రం మనం చాలా చూస్తూ ఉంటాం, పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్లో నోట్లో వేస్తూ ఉంటారు త్రూ మౌత్. సో ఇప్పుడు ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీంట్లో మనం లైవ్ ఎట్యునేటెడ్ ఆర్ వీకెండ్. సో లైవ్ ఎట్యునేటెడ్ అంటే మనం ఒక ప్యాథోజన్ని బలహీనపరిచి మనం ఆటోమేటిక్గా హ్యూమన్ బాడీలో ఇంట్రడ్యూస్ చేస్తాం అక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి. సో ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ అనేవి కంప్లీట్గా మనకు పోలియో వైరస్ని ఎరాడికేట్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యాక్సిన్స్ మనం ఇస్తూ ఉంటాం. వేరాస్ ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్స్లో ఏంటంటే అక్కడ కంప్లీట్గా కిల్డ్ ప్యాథోజన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అది కమ్యూనిటీలో ఏదైనా కంట్రోల్ చేయడానికి పెద్దగా హెల్ప్ అవ్వదు. కానీ కంప్లీట్గా వైరస్ని ఎరాడికేట్ చేయాలనుకున్నప్పుడు ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం బెటర్ ఛాన్సెస్ అన్నట్టు. సో కంప్లీట్గా ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ ఇస్తే మనకు వైల్డ్ పోలియో వైరస్ ఎరాడికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ వల్ల కొంత కంపేర్డ్ టు ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్స్ కన్నా కొంత కాస్ట్ ఎఫెక్టివ్ కానీ అడ్మినిస్టర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి వెన్ కంపేర్ టు ఐపీవీస్ అన్నట్టు. సో ఇప్పుడు ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఐవిడిపివి. సో ఏంటి ఐవిడిపివి అంటే ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాక్సిన్ డెవలప్డ్ పోలియో వైరస్ అన్నట్టు. సో ఏంటి ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాక్సిన్ డెవలప్డ్ పోలియో వైరస్ అని? సో ఎప్పుడైతే మనం ఓరల్ పోలియో వైరస్ ఆర్ వ్యాక్సిన్ని ఇస్తామో ఒకవేళ ఆ వ్యాక్సిన్ గిన ఒక మాల్ న్యూట్రిషియస్, సో అటువంటి చైల్డ్కి మనం గిన ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇస్తే లేదా ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్నటువంటి ఒక చైల్డ్ గిన ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే
ఆల్రెడీ ఆ వీకెండ్ ఏదైతే కొంత బలహీనపడినటువంటి ఆ జర్మ్, ఆ ప్యాథోజన్ ఏదైతే ఉందో మళ్ళీ జెనెటిక్ మ్యూటేషన్స్ చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో దీన్ని మనం ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాక్సిన్ డెవలప్డ్ పోలియో వైరస్ అంటాం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేఘాలయలో వచ్చినటువంటి కేస్ని ఇలా చెప్తా ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, ఏదైతే ఆ చైల్డ్లో మనకు మళ్ళీ వైల్డ్ పోలియో వైరస్ డిటెక్ట్ అయిందో అది పోలియో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క చైల్డ్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆ యొక్క వైరస్ మళ్ళీ స్ట్రాంగ్గా తయారై ఆ వైరస్ మనకి బయటపడే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి యాక్టివ్ ఇంటెస్టైన్లో కానీ బాడీలో సర్క్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని మనం ఇమ్యూనో వ్యాక్సిన్ డెవలప్ పోలియో వైరస్ అంటాం. సో ఇప్పుడు ఈ చైల్డ్కిన తన యొక్క ఎక్స్క్రీషన్ ప్రాసెస్లో ఈ యొక్క డెఫికేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఈ వైరస్ బయటకు వస్తుంది. సో ఈ ఫీకల్ మ్యాటర్ ద్వారా మళ్ళీ కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ వాటర్ ఏదైనా ఆ ఏరియాస్లో మనం గిన కన్జ్యూమ్ చేసినట్టయితే అక్కడ ఏరియాస్లో ఉన్న బీయింగ్స్ కంప్లీట్గా మనకు CVD-PV వచ్చే ఛాన్సెస్ ఉంది. సో CVD-PV అంటే సో సర్క్యులర్ VD వ్యాక్సిన్ డెవలప్డ్ పోలియో వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కంప్లీట్గా మనకి ఏంటంటే సో ఒక వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఓరల్ మనకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పోలియో వ్యాక్సిన్ ఈ ఇమ్యూనో డెఫిషియన్సీ వల్ల ఈ వైరస్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి కొంత కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దాన్ని మనం సర్క్యులేటెడ్ వ్యాక్సిన్ డెవలప్ పోలియో వైరస్ అంటాం. సో ఇది మనకు పోలియో వైరస్ సంబంధించి కానీ పోలియో వ్యాక్సిన్ సంబంధించిన అటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో అందువల్ల ఇటువంటి కేసెస్ మనకి జనరల్గా రిపోర్ట్ అవుతా ఉన్న అనేది చాలా రేర్ అన్నట్లు. రేర్ అంటే 2000 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 10 బిలియన్ డోసెస్ ఆఫ్ పోలియో ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ 3 బిలియన్ చిల్డ్రన్కి ఇచ్చినప్పుడు మల్టిపుల్గా ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు దాంట్లో ఓన్లీ 760 మాత్రమే IVD-PV కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఓన్లీ ఒక 28 మాత్రమే మనకి CVD-PV కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. చాలా రేర్ కేసెస్ అన్నట్టు. సో ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం రికమెండ్ చేస్తుందంటే, ఏ కంట్రీస్లో అయితే పోలియో వైరస్ ఎరాడికేషన్ చేయడం జరిగిందో లేదా పోలియో ఫ్రీ కంట్రీగా డెవలప్ చేయడం జరిగిందో అటువంటి కంట్రీస్లో ఇంకా ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ని ఇవ్వడం ఆపి వెంటనే ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్స్ని ఇవ్వడం స్విచ్ ఓవర్ చేయాలని WHO రికమెండ్ చేస్తూ ఉంది. సో ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్గా పోలియో వైరస్ డిటెక్షన్స్ అనేవి కేసెస్ రానప్పుడు పోలియో ఫ్రీగా ఉన్నప్పుడు కంప్లీట్గా మనం సో ఆ యొక్క వీకెండ్ జెమ్స్ని ఓరల్ పోలియో వ్యాక్సిన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అటువంటి మళ్ళీ అవి స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఇన్యాక్టివేటెడ్ IPV దీన్ని మనం కంప్లీట్గా స్విచ్ ఓవర్ చేయాలని WHO కూడా రికమెండ్ చేస్తూ ఉంది. సో అందువల్లే ఇక్కడికి మనం చూస్తే సో ఇండియా షుడ్ స్విచ్ టు ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అంటున్నారు IPV. సో ఇప్పుడు నౌ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ IPV ఏంటి, ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏంటి, ఓరల్ పోలియో వ్యాక్సిన్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటో మనం డిస్కస్ చేసాం. సో ఇది మనకు కంప్లీట్గా పోలియో కానీ పోలియో వ్యాక్సిన్స్ పోలియో సంబంధించిన ఆ స్టోరీస్. సో ఇది మనకు బేసిక్గా జనరల్ స్టడీస్ పేపర్ 3లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మనకు ఒకవేళ క్వశ్చన్ అంటూ అడిగితే సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ oral polio vaccine and inactivated polio vaccine, why some of the experts are recommending to switch over from OPV to IPV అనే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇది మనకు ఈరోజు వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.